సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మెరుగు అర్జాగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ యువతలో చైతన్యాన్ని రగిల్చి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. 19 సంవత్సరాలకే కాషాయ వస్త్రాలను ధరించి దేశాలను తిరుగుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర రెడ్డి, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల్ల క్రాంతికుమార్, కరెడ్ల రమేష్ రెడ్డి, మీస శంకర్, మోంగాని మహేందర్, జిల్లెల మల్లేశం, ఎద్దనూరు గోపి, పప్పుల శ్రీకాంత్, కార్తిక్, కృష్ణ, రామ్ గోపాల్, వరి వెంకటేష్, మహేష్, ప్రభాకర్ రావు, వరగంటి సత్యం, డిటి సత్యం, దేవేందర్, స్వామి వివేకానంద విగ్రహదాత ఎల్ల రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవభారత నిర్మాణంలో వివేకానంద పాత్ర ఎంతో గణనీయమైంది. ముఖ్యంగా కండరాలు ఉక్కు నరాలు అనే సూక్తితోని యువతను మేల్కొల్పినారు. వాళ్ళ యువత భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా ముందుంది. ఆ యువత కోసం ఎన్నో సూక్తులు చెప్పారు. వారిని వివేకానంద గారిని మనం ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, వివేకానంద స్వామి గారు చికాగోలో ఉపన్యాసంతో మన ప్రపంచ నలుగురులలో కూడా మన భారతదేశ కీర్తి పతాకం తెలిసిపోయింది. అలాంటిది వివేకానంద గారిని మనము ఇప్పుడున్న యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వామి యువతకు ఆదర్శనీయుడు యోగి అయినటువంటి స్వామి వివేకానంద 167వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా స్వామి వివేకానంద ఏం చెప్తానంటే, యువత మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో, హిందూ ధర్మాన్ని కాపాడండి అంటే, ఒక యోగి సన్మార్గంలో నడిస్తే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన 19 సంవత్సరాల వయసులోనే యోగిగా మారి ప్రపంచ దేశాలను సైతం ఒక్కతాటిపైకి తెచ్చిన ఆదర్శ మహామనిషి యుగ పురుషుడు స్వామి వివేకానంద. యువత కోసం ఎన్నో ఆటుపాట్లను ఓర్చుకొని ఆయన ప్రపంచ దేశాలను మొత్తం తిరిగి యువతరాన్ని ఐకమత్యం చేసినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద. ఆయన చిన్న వయసులోనే ప్రాణప్రాయం చేయడం దురదృష్టం. ఎందుకంటే స్వామి వివేకానంద ఉంటే ఈ దేశం, ఈ యువత ఇంకా ఎంతో ముందుకు జరిగేది.